హరి ఓం. ఏకదంత ప్రేక్షకులకి విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమిలో అందరూ శక్తి ఉపాసన చేస్తారు. కాబట్టి ఈ వీడియోలో మనము మహిషాసురమర్దిని స్తోత్రం యొక్క మొదటి శ్లోకం అర్థాన్ని తెలుసుకుందాము. ఈ స్తోత్రాన్ని రామకృష్ణ కవి రాశారు అని చెప్తారు. వారు భగవతి పద్య పుష్పాంజలి స్తోత్రము నుంచి ఈ మహిషాసురమర్దిని స్తోత్రాన్ని స్వీకరించారని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది శ్రీ ఆది శంకరాచార్యులు రాశారని చెప్తారు. ఎవరు రాసినప్పటికీ ఈ స్తోత్రము చాలా అందంగా అమ్మవారిని వర్ణన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్తోత్రంలో ఎక్కువగా ఒకే పదాన్ని పలు రకాల అర్థాలలో ప్రయోగించడం జరిగింది. దీన్ని యమకము అంటారు. ఒకసారి మీరు గమనిస్తే మధుమధురే మధు కైటభ భంజిని వాసరతే, తర్వాత నటిత నటార్ధ నటీనట నాయక నాటిత నాటక నాట్యరతే, ఆ తర్వాత విరచిత వల్లిక గేల్లిక మల్లిక భిల్లిక వర్గభృతే. ఈ విధంగా చాలా పదాలు రిపీటెడ్గా అంటే పలుమార్లు ప్రయోగించడం వల్ల అర్థములో భేదం ఉంటుంది, కానీ ఒకే పదాన్ని పలుమార్లు వాడడం జరిగింది. దీన్ని యమకము అంటారు. ఈ యమకం అనేది ఈ స్తోత్రంలో చాలా బాగా తెలుస్తుంది. ఒకసారి స్తోత్రంలో మహిషాసురమర్దిని స్తోత్రంలో మొదటి శ్లోకాన్ని ఒకసారి మనము ఉచ్చారణ చేద్దాం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబి భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. ఈ శ్లోకంలో ప్రతి పదము కూడా ఈకారాంత స్త్రీలింగంలో ఉన్నాయి. అందుకనే మనకు నందిని, మోహిని, వినోదిని, తర్వాత శిరోధిని, నివాసిని, విలాసిని ఇవన్నీ కూడా సంబోధనలో హ్రస్వం అవుతుంది. కాబట్టి ఇవన్నీ నందిని అనకూడదు. నందిని, మోహిని, వినోదిని, శిరోధిని, నివాసిని ఈ విధంగా హ్రస్వమే కనిపిస్తుంది. ఎందుకు అంటే సంబోధనలో హ్రస్వమే వాడతారు కాబట్టి. ఒకసారి పద విభాగం చేద్దాం. ఐ గిరి నందిని. ఐ అంటే సంబోధన. సంస్కృతంలో ఐ అంటే పిలవడం అన్నమాట. ఓ మాత, ఓ దేవి, మనం ఎలా పిలుస్తామో హే మాత, ఆ విధంగా ఐ గిరినందిని అని అమ్మవారిని పిలుస్తున్నారు. గిరినందిని అంటే గిరేహే నందిని, గిరిరాజు యొక్క పుత్రిక అంటే హిమవంతుని పుత్రిక పార్వతీమాత. నందిత మేదిని యయాస అంటే మేదిని అంటే భూమండలము. ఈ భూమండలాన్ని మొత్తాన్ని ఆనందింపచేసే తల్లి. విశ్వస్య వినోదిని లోకాలన్నిటినీ ఆనందంలో ముంచేది, సంతోషింపచేసే తల్లి. నందనుతే నందేన నుత నందుడి చేత స్తుతింపదగిన తల్లి. యశోద, నందుడు వీళ్ళిద్దరికీ యోగమాయ రూపంలో అమ్మవారు జన్మిస్తారు. అప్పుడు ఆ నందుడి చేత స్తుతింపబడిన తల్లి అని అర్థం నందనుతే అంటే. గిరివర వింధ్య శిరోధి నివాసిని. గిరివర, వర అంటే శ్రేష్టము. గిరులలో శ్రేష్టమైనది వింధ్య పర్వతములు. ఆ వింధ్య పర్వతములో శిరోధి నివాసిని. ఆ వింధ్య పర్వతముల శిరహ అంటే పైన
ఆ శిఖరము పైన నివాసిని కొలువుండే తల్లి విష్ణు విలాసిని. విష్ణు విలాసిని అంటే చెప్పుకున్నాం కదా, వ్యాపకత్వాత్ విష్ణు, వైష్ణవీదేవి. అమ్మ శక్తి రూపంలో సర్వము వ్యాపించి ఉంది కాబట్టి విష్ణు విలాసిని. తర్వాత జిష్ణునుతే, జిష్ణోహో నుతే. జిష్ణు అంటే ఇంద్రుడు, ఇంద్రుడి చేత స్తుతింపదగిన తల్లి. హే భగవతి, మళ్ళీ అమ్మవారిని సంబోధన చేస్తున్నారు. భగ అనే శబ్దానికి ఐశ్వర్యము, వీర్యము, జ్ఞానము ఇవన్నీ తీసుకుంటే భగవతి అంటే అమ్మవారికి ఇవన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి అమ్మవారిని భగవతి అని అంటారు. శితికంఠ కుటుంబిని. శితికంఠ అంటే నీలకంఠ, అంటే నీలకంఠ అంటే శివుడు. శివుడికి కుటుంబిని, శివుడికి భార్యగా ఉన్న మాత భూరి కుటుంబిని. ఈ కుటుంబిని అనే శబ్దము 2 సార్లు వాడారు, కానీ శితికంఠ కుటుంబిని అన్నప్పుడు ఆ కుటుంబిని శబ్దానికి భార్య అని తీసుకోవాలి. భూరి కుటుంబిని అన్నప్పుడు ఆ కుటుంబిని శబ్దానికి మాత అని తీసుకోవాలి. అంటే చాలా గొప్ప కుటుంబం కలిగిన తల్లి. ఆ అమ్మకి మనమందరము బిడ్డలమే కాబట్టి వసుదైవ కుటుంబకం అన్నట్టు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా అమ్మకి బిడ్డనే కాబట్టి భూరి కుటుంబిని. భూరికృతే. భూరికృతే అంటే అనేక గొప్ప కార్యములు చేయించే తల్లి. ఏ కార్యం చేయాలన్నా మనకు శక్తి అవసరం, ఆ శక్తినిచ్చేది జగన్మాత. అందుకని భూరికృతే, గొప్ప గొప్ప కర్మలు చేయాలన్నా, గొప్ప గొప్ప కార్యాలు చేయాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. జయ జయ హే మహిషాసుర మర్దిని. మహిషాసుర, మనకు కథల్లోకి వెళ్తే మహిషాసురుడు అనే రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుణ్ణి అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసి సంహరించింది కాబట్టి మనము దసరా విజయదశమి పండగ జరుపుకుంటాము. కానీ దీన్ని ఆధ్యాత్మికంగా తీసుకుంటే మహిషము అంటే దున్నపోతు, అది తమో గుణానికి చిహ్నము. దున్నపోతు ఎలా మందంగా, అలసత్వంగా, ఏది పట్టనట్టుగా, అన్ని జీవులు అలర్ట్గా ఉన్నా కానీ అది మాత్రం మందంగా పడుంటుంది. అంటే ఆ ప్రాణి తమో గుణానికి చిహ్నంలా చెప్పబడింది. అలాంటి తమో గుణాన్ని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా దాని గుణాలు విశ్లేషించారు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. హే భారత, తమోగుణం అనేది అజ్ఞానం జనిస్తుంది. దానివల్ల మోహము, భ్రాంతికి గురవుతారు. ప్రమాదము, అలసత్వము, నిద్ర ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. ఇప్పుడు మహిషాసురమర్దిని అంటే ఈ పదాన్ని మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే మహిషము అంటే తమోగుణం. ఆ తమోగుణాన్ని మనలో హరింపజేసే శక్తి ఆ జగన్మాత. కాబట్టి మనలో ఉన్న తమోగుణ లక్షణాలని మనం జయించడమే ఈ దసరా పర్వదినం యొక్క అంతరార్థం. రమ్యకపర్దిని శైలసుతే. రమ్య అంటే అందమైన, కపర్దిని అంటే జడలు వేసుకున్న అమ్మ. అందమైన జడలు కలిగిన మాత. శైలసుతే అంటే పర్వతరాజు యొక్క సుతే అంటే కుమార్తె. సుతే కూడా సంబోధనలోనే ఉంది. నీకు జయ జయ హే, జయము కలుగుగాక అని. ఒకసారి మొత్తము తాత్పర్యం చూద్దాము. ఓ గిరినందిని, గిరిరాజపుత్రిక, భూమండలాన్ని ఆనందింపచేసే తల్లి, లోకాలన్నిటినీ సంతోషింపజేసే మాత, నందుడి చేత స్తుతింపదగినది, వింధ్య పర్వతం శిఖరంపై నివసించేది, జగత్తునంతా వ్యాపిస్తూ ఆనంద స్వరూపంగా ఉన్న తల్లి, ఇంద్రుని చేత కూడా స్తుతింపదగిన మాత, నీలకంఠుని భార్య అయిన ఓ పార్వతీదేవి, అతిపెద్ద కుటుంబము కలిగినది, అనేక గొప్ప కర్మలు చేసే
చేయించే శక్తి కలిగించే మాత, మహిషాసురుణ్ణి అనగా తమోగుణాన్ని సంహరింపజేసే శక్తిని కలిగించే జగన్మాత, అందమైన జడలు కలిగిన ఓ పర్వతపుత్రి నీకు జయము కలుగు కాక అని దీని అర్థం. చూశారు కదా, దీని అర్థం ఏంటో ఇప్పుడు బాగా తెలిసింది కాబట్టి ఇంకొకసారి స్తోత్రాన్ని భక్తిపూర్వకంగా చదువుదాము. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబి భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. ఈ విధంగా ఈ విజయదశమి పర్వదినాన ప్రతి ఒక్కరూ మనందరిలో ఉన్న తమో గుణాన్ని పారద్రోలి జ్ఞానము వైపు ముందడుగు వేయాలని, అందరికీ అమ్మవారి ఆశీస్సులతో మనము ఇంకొద్దిగా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ ఏకదంత తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.